నమస్తే, జై భీమ్. ఈరోజు తిరువురులో జరిగినటువంటి పసికంది విషయంపై మీ ముందు తీసుకురావాలని వచ్చాను. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకే కాకుండా ఇవాళ తిరువూరులో ఒక పసికందు మరి చనిపోయిన పరిస్థితి, పక్కన పడిన పరిస్థితి. ఈ పసికందు ఏం చేసింది అని ఈ పసికందుని చంపేశారా, లేక మరి పురుటిలోనే చనిపోయిందా, ఏ ఆసుపత్రి నుంచి మరి చేశారు, మరి ఎందుకు ఇలా, లేక అక్రమ సంబంధంతో కూడినటువంటి సంతానముని చంపేసి తెలియకుండా ఉంచాలని పారేశారా అనేది ఇవాళ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు నేను చూసినట్టయితే తిరువూరు బైపాస్ రోడ్లో మరి అయ్యప్ప స్వామి గుడి బ్రిడ్జి దగ్గర మరి ఆ పసికందును చూసి చాలామంది మరి ఆవేదనతో మరి చూసిన పరిస్థితి ఇది. అదే సందర్భంలో మరి కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు, మరి కొంతమంది డాక్టర్లు, మరి అదేవిధంగా కొంతమంది వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాలని వెలుగుతీసి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలతో పాటు ఈ అక్రమ వ్యభిచారంతో కూడినటువంటి సందర్భాలను కూడా మరి అధికారులు చర్యలు తీసుకోవాలి. మరి ఈ విషయంపై ఏం జరిగిందో కూడా మరి అధికారులు క్లారిటీగా చెప్పాలి, తేల్చాలి అని ఈరోజు మా మూక్ ప్రజాగాళం నుంచి మరి మేము ఒక సామాజిక కార్యకర్తగా, జర్నలిస్ట్గా నేను అందరికీ